సూపర్ 6 లో బాగా ఒక పథకం అయితే బాగా హైలైట్ అయింది. ఉమ్. సోషల్ మీడియా ట్రోల్ అయింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అది ఎప్పుడు అమలు అవుతుందండి? అయింది కదండి. ఇప్పుడు వీడియో కనుక ఒకటి చిన్న వీడియో చూసుకోండి మీరు, అందరికి 13,000 13,000 13,000 13,000 పడ్డాయి. పడ్డాయి కదండి. ఆ పథకం వేరండి. 15 నీకు 15 నీకు 15 మహిళకి అది మహిళ 1,500 1500 1 ఇయర్కి వచ్చి 15,000. నిమ్మల రామయ్య గారు చెప్పారు. వీడియో కూడా బాగా సోషల్ మీడియా బాగా ట్రోల్ అయింది. నెలకి 18,000 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ప్రతి మహిళకి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పన్నారు. 60 సంవత్సరాల లోపు 60 సంవత్సరాల లోపు ప్రభుత్వం ఇబ్బందులో ఉంది. గతంలో జరిగినటువంటి అప్పుల భారం ఎక్కువగా ఉంది. దాని నుంచి బయటపడాలి, అప్పుడు అన్ని కూడా చేసి పెడతారు అనేటువంటిది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో నాకు తెలియదు పర్సనల్గా. నేను న్యూస్లో చూసి లేదంటే నేను చూసిన రాజకీయాల్లో చూసినంత వరకు చెప్పగలుగుతాను. నాకు తెలిసిన ఒపీనియన్ ఏంటంటే పైన నిధులు తక్కువగా ఉన్నాయి, డబ్బు మోతాదు చాలా తక్కువలో ఉంది. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రావాలి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే చెప్పారో ఆ సూపర్ 6 అనేటువంటిది అమలు చేస్తారు, చేయగలుగుతారు. ఆ సత్తా చంద్రబాబు నాయుడు గారిలో కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉంది. ప్రజలు నమ్మండి. ఓట్లేసిన ప్రజల్ని ఇబ్బంది పెట్టి మోసం చేసేటువంటి ప్రభుత్వం అయితే, దొంగ ప్రభుత్వం అయితే మాది కాదు. ఇప్పుడు గతానికి ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో మార్పులు కనబడుతుంది. స్టేట్ వైడ్ చూస్తే ఎలా ఉంది? గతానికి ఇప్పటికి చూసుకున్నట్లయితే ప్రతి రంగంలోని మార్పులు అయితే ఉన్నాయి. అది డిపార్ట్మెంట్ కానీ లేదంటే అధికారుల్లో కానీ ప్రజల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ ఏ వ్యవస్థలో అయినప్పటికీ గతానికి ఇప్పటికీ వ్యవస్థ మెరుగుపడింది అని నేను చెప్పగలుగుతానండి. అంటే ఈ మధ్యకాలం చూస్తే ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో మీటింగ్లో కానీ మామూలు మీటింగ్ చెప్తారు, వచ్చేది మన ప్రభుత్వమే, కళ్ళు మూస్తే 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు అనేది ఈజీగా అయిపోద్ది, వచ్చేది మన ప్రభుత్వం అంటారు. నిజంగా వైసీపీ మళ్ళీ అధికారంగా వస్తుందా? వచ్చే అవకాశం అసలు లేదండి. ఎందువల్ల అంటారు? సామాన్యుడు నలిగిపోయినటువంటి వ్యక్తి, గతంలో నలిగిపోయినటువంటి ఏ వ్యక్తి కూడా మరొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడో. ఎందుకంటే 30 ఏళ్ల కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి పెట్టింది. ఈరోజు నాకే 175 సీట్లు, ఇంకేంటి వెళ్ళిపోండి అని చెప్పి, అందరూ వెళ్ళిపోండి పీస్ఫుల్గా ఉండండి అని చెప్పి కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి దుకాణాలు చదివేయమని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు తెల్లారలేదు చూస్తే ఏమైంది? 151 కాస్త 5 పోయింది, 11 మిగిలింది. సో ఏంటంటే కళ్ళు అంటారు అందరూ, అవి నిజం అవ్వాలి కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిలో నేను చూసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు లాగా నాకు ఎప్పుడు అనిపించలా. ఎప్పుడు ఒక అవినీతి నాకు అసలు ఎప్పటికీ అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఒక రౌడీజం, ఒక దొంగలాగా కనిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పిన మాటలన్నీ కూడా ఫేక్ లానే అనిపించి ఎప్పటికీ రియాలిటీగా నాకు అనిపించలేదు. అనుకుంటే ప్రజలు 5 సంవత్సరాలు ఎలా సీఎం చేస్తారు? అదేనండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి అవకాశం ఇచ్చారనుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డి ప్రజానాయకుడు, ఆయన చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ రోజుకి రన్ అవుతున్నాయి. అటువంటి ప్రజానాయకుడిని చూసి మరి అందరూ కూడా అవకాశం ఇస్తారు కదా. వారసత్వ రాజకీయాలు అనేటువంటి 1% అయినా 10% అయినా 20% అయినా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. ఆ రాజకీయాలను చూసి ఈయనకి అవకాశం ఇచ్చారు. 151 ఏమైందండి ఈరోజు? కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు, డిఎస్సి అన్నారు, సంవత్సరానికి వచ్చి 1,00,000 ఉద్యోగాలు అన్నారు. కనీసం వచ్చి ఏడాది నోటిఫికేషన్ వదిలేరు కదండి. 16,000 పోస్టులు కదండి. అవునండి. ప్రభుత్వం అనేటువంటిది అవకాశం ఇచ్చిందా లేదా? ఫస్ట్ ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. నిరుద్యోగ వృత్తి ఎక్కడ అంటున్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం ఆయన పెట్టింది మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద. పెట్టారా లేదా? సంతకం పెట్టినది అమలైందా? అవుతుంది కదండి. ఎందుకు అమలు అవ్వలేదని మీరు ఏ విధంగా చెప్తారు? జాబ్స్ ఇవ్వలేదు కదా. 1.5 year లో అవ్వలేదు అంటారా? ఆయన అయితే మాత్రం నోటిఫికేషన్ వదిలేరు. అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది అప్లై చేసుకున్నారు. 16,000 ఉద్యోగాలు అని చెప్పారు. మరి అవి కూడా వస్తున్నాయి. అంటే నేనేమంటానంటే సంవత్సరంన్నర కాలాది మాత్రమే అయింది కదా, ఏడాదిన్నర అయింది కదా, ఇంకా ఉంది కదా సమయం. మనం కూడా సమయం ఇవ్వాలి. ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఇలా ఎవరైనా ప్రశ్నించారా? అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పక్కన మీలాంటి మీడియా ఛానల్స్, న్యూస్ ఛానల్స్ కానీ లేదంటే ఎవరైనా కానీ ఈ రకంగా మమ్మల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం మేము సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధిని కూడా చేస్తున్నాం. మరి మీరు అభివృద్ధిని ఎందుకు చూడలేకపోతున్నారు? సంక్షేమాన్ని మీరు అడుగుతున్నారు ఇందాని నుంచి నన్ను కూర్చోబెట్టి, అభివృద్ధిని ఎందుకు మీరు అడగట్లేదు? ఏడాది కాలంలో అభివృద్ధి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? రాష్ట్రంలో అమరావతి దగ్గర నుంచి పోలవరం వరకు పనులు జరుగుతున్నాయి. అమరావతి వెళ్ళారా? ఈ మధ్యకాలంలో కూటమి అధికారం వచ్చిన తర్వాత అమరావతి చూసారా? చూసానండి. గతంలోకి ఇప్పటికి చాలా మంది. అప్పటికి ఇప్పుడు ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు వచ్చిందంటే ఇప్పుడు వ్యవస్థ అనే దాన్ని బిల్డ్ చేయడానికి సమయం పడుతుంది. మన రాజధాని అమరావతి, అమరావతిని వెంటనే కట్టేయడానికి, వెంటనే అయిపోవడానికి, ఇప్పుడు పోలవరం విషయం కానీ ఇంకొకటి కానీ వెంటనే అయిపోవడానికి సమయం పట్టదు. ఆయన ఏం చెప్పారు? 10 సంవత్సరాల కాలం నాకు ఇవ్వండి, నేను చేసి పెడతా అని చెప్పారు చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సంవత్సరం ఏడాదిన్నర ఇచ్చారు. మీరు ఇప్పుడే ప్రశ్నిస్తే ఎలా అవుతుంది? నేను అనేది గతానికి ఇప్పుడు గతానికి మార్పులు ఏమన్నా స్టార్ట్ అయిందని అడుగుతానండి. అమరావతిలో గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు అదొక అడవిలాగా అయింది. అడవి అసలు ఏం పట్టించుకోలేదు, వదిలేశారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒక 50-60 కోట్లు కేటాయించి మొత్తం క్లీన్ చేయించారు. ఆ జంగిల్స్ అంతా క్లీన్ చేయించారు. ఈ ఏడాదిన్నర కాలంలో ఆల్రెడీ ఏమన్నా నిర్మాణాలు స్టార్ట్ అయినాయా? చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం స్టార్ట్ చేసి మొదలు పెట్టి సగం నిర్మాణం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపించాడు జగన్మోహన్ రెడ్డి అక్కసుతో. ఇప్పుడు గతంలో ఆల్రెడీ ఈయన చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్ అక్కసుతో ఈ రాజధాని ఎక్కడ కట్టేస్తే మొత్తం ఇంకా చంద్రబాబు నాయుడు గారి తిరుగుండదో అని 30 ఏళ్ళ మళ్ళీ అధికారం తెలుగుదేశం పార్టీదే అవుతుంది, అది నాది అవ్వాలని చెప్పేసి దాన్ని మొత్తం కొల్లగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి నిర్మించుకుంటూ వస్తున్నారు. ఏ నిర్మాణానికైనా సమయం పడుతుంది. సమయం పట్టిన తర్వాత ఇప్పుడు రాజధాని నిర్మాణం మన పునఃప్రారంభ పనులు నరేంద్ర మోడీ గారితో వచ్చి చేయించారు. సో పనులు జరుగుతున్నాయనే కదా మనం చెప్పుకోవాల్సింది. అదే అప్పటికిప్పుడు కానీ మార్పులు అని వచ్చిందని అడుగుతాను. వెంటనే మార్పు వస్తుందంటే నేను చెప్పలేను, సమయం పడుతుంది అని చెప్తాను.